నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరి ఒక్కసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసే ముందు తండ్రితో నీకున్నటువంటి సంబంధం ఎలాంటిది? మనం ఎలా ప్రార్థన చేయాలి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? మన ప్రార్థనలో ముఖ్య అంశం ఏమిటి? వీటిని గూర్చిన సరి అయినటువంటి అవగాహన మనకు కావాలి. వీటన్నిటికీ మాదిరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ప్రార్థన చేసిన సమయాలు, ఆయన ప్రార్థన చేసినటువంటి సందర్భాలు, ఆయన ప్రార్థన చేసినటువంటి కారణాలు అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని బైబిల్ గ్రంథంలో చాలా తేటగా వ్రాయించాడు. ఉదాహరణకు, మన ప్రార్థన అమాయకంగా ఉండకూడదని, మన ప్రార్థన ప్రథమ స్థాయిలో ఉండకూడదని, ప్రాథమిక స్థాయిలో ఉండకూడదని, మన ప్రార్థనలో దేవుడు ఉన్నతమైనటువంటి అనుభూతిని, అధికారాన్ని, అవిశ్వాసాన్ని నా దేవుడు ఆశిస్తున్నాడు. అందరూ ఆమెను చెప్తారా? ముందుగా యేసయ్య ఎలా ప్రార్థన చేశాడు? దేవునితో ఉన్నటువంటి సంబంధం. తండ్రి, నీవు నన్ను పంపావని, నేను ఏకమై ఉన్నామని, నా ప్రార్థన నీవు ఆలకిస్తున్నావని ఈ మాటలు చెప్పి ఒక అద్భుతం చేస్తాడు. ఈ మాటలు చెప్పి ఒక ప్రార్థన చేస్తాడు. ప్రార్థనకు ముందు దేవునితో ఉన్న సంబంధం మనకి ఎలాంటిది? దేవునితో ఉన్న సంబంధం కలిగి ఉన్నామా? కలిగి లేమా? నాతో మీకు సంబంధం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. ఇప్పుడు మనం ఏది అడిగినా నీవు చేస్తావు తండ్రి అని యేసు ప్రభు చెప్పుటలో ఆంతర్యం ఏమిటంటే, తండ్రి యేసయ్య ఎప్పుడూ కూడా కలిసి ఉన్నారు. వేరైపోయే సందర్భాలు ఎప్పుడూ కలగలేదు. ప్రార్థనలో ప్రధానమైన విషయం ఏమిటంటే, దేవునితో మనకున్నటువంటి సహవాసం, ఐక్యత. ప్రార్థనకు వచ్చే ముందు ఈ ఐక్యతను సరిచేసుకోవాలి. తర్వాత ప్రార్థన. ఐక్యత సరిగ్గా లేకపోతే ఈ ప్రార్థన పైకి వెళ్ళలేదు. ఒక విశ్వాసి ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థన తండ్రి సముఖములోనికి చేరుటకు ముందుగా ప్రార్థన చేసే వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండాలి. యెహోవా పాపుల మనవిని ఆలకించాడు. ఇప్పుడు మనలో ప్రార్థన వినకపోవడానికి ప్రధానమైన కారణం అదే. మనమేదో దేవుని మీద అడుగుతాం, ఆయన పట్టించుకోవటం లేదు. ఆయన ప్రార్థన వినట్లేదని ఎంతకాలం ప్రార్థన చేసినా నా పరిస్థితి మారట్లేదు, ఎంతకాలం ప్రార్థన చేసినా నా సంఘ పరిస్థితి ఇంతే, ఆర్థికంగా ఎదగలేకపోతున్నానని, నా దేవుడు విగ్రహం కాదే, నా దేవుడు మూగవాడి కాదే, నా దేవుడు చేతులు లేనివాడు కాదే, నా దేవుడు చూడటానికి చేతగానివాడు కాదే, మనసున్న దేవుడు నా దేవుడు. బైబిల్ అతని కోసం వ్రాసిన పేరేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం వ్రాసినటువంటి పేరు ప్రార్థన ఆలకించు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హన్న దేవుని సన్నిధికి వచ్చి సనగడం ప్రారంభించింది. ఆ సంఘ కాపరి అపార్థం చేసుకున్నాడు. ఈమె త్రాగి వచ్చింది అనుకున్నాడు. ఇంత పొద్దున దేవుని సన్నిధికి త్రాగి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏంటి అనుకున్నాడు అని బాధపడి పంపే ప్రయత్నం చేస్తాడు. అయ్యా, నేను త్రాగలేదయ్యా, నా మనోవేదన ఇంత అంతా కాదు, సమస్తము కూడా దేవుని సన్నిధిలో పోస్తున్నాను, కుమ్మరిస్తున్నానని చెప్పింది. పాస్టర్ గారికి అర్థం కాలేదు ఆమె యొక్క బాధ. కానీ పరమందున్న దేవుడు ఆమె బాధను చూశాడు, ఆమె ప్రార్థన ఆలకించాడు. దానికి తగిన బదులు దేవుడు ఆమెకిచ్చాడు. చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉండునా?
నోరును నాలుకను కలిగజేసిన వాడు మాట్లాడకుండా ఉండునా? చేతులు నిర్మించిన వాడు నిన్ను తాకి ఆశీర్వదించకుండా ఉండునా? నా దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మన పక్షమును ఎప్పుడూ చూస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. దేవుడు పరలోకములో ఉంటాడు. ఆ పరలోక మహిమ, ఆ దూతల ఆరాధన, పరిశుద్ధుల ఆలాపన, ఆ మహిమ, తేజస్సు, ప్రభావం ఎంతో గొప్పది. కానీ దేవుని మనసంతా ఇక్కడే. అది బైబిల్ వాక్యం వ్రాస్తుంది. నా మనస్సు, నా కళ్ళు, నా కాళ్ళు, నా చెవులు ఇక్కడే నేను ఉంచెదను అని ఆనాడే దేవుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. ఆయన మనసు ఇక్కడ ఉందంట, ఆయన కనుదృష్టి ఇక్కడ ఉందంట, ఆయన చెవులు ఇక్కడ ఉన్నాయంట. దేవుడు మన హృదయంలో ఒక అద్భుతమైన ప్రత్యక్షతను ఈ సమయంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఆలకించుటకు ముందుగా దేవునితో నీకున్న సంబంధం పోయిందంటే నీ మాట వినబడదు. సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రతి మాట కూడా బ్రేకేజ్ వస్తుంది. హలో హలో అంటాం, బ్రదర్ వినబడలేదా అని మనం ఎలాగైతే అంటామో, నీ మాట క్లియర్గా లేదు అంటే సంబంధం తక్కువ. అప్పుడప్పుడు వచ్చి కనెక్షన్ తీసుకుంటాం. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? చాలామంది వారికి ఏమైనా అవసరం ఉంటే మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి మోకరిస్తారు. కొంతమందికి బాధ అయితే మోకరిస్తారు, మరికొంతమందికి నష్టం వస్తే మోకరిస్తారు. అది రానంత వరకు మోకాళ్ళ అనుభవం తెలీదు. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం, ప్రార్థనకు ముందుగా తండ్రితో సంబంధం స్థిరపరచుకోవాలి. తండ్రితో సంబంధం, కనెక్షన్ లేకపోతే మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక.